ఈరోజు రెసిపీ ఉసిరికాయ రోటి పచ్చడి. ఈ సీజన్లో కార్తీక మాసంలో దొరికే ఉసిరికాయలతోని రోటి పచ్చడి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈ రోటి పచ్చడికి కావాల్సిన వస్తువులు ఉసిరికాయలు. కార్తీక మాసంలో విరివిగా దొరుకుతాయి, చాలా ఎక్కువ దొరుకుతాయి. ఈ ఉసిరికాయలకి ఉప్పు, ఎల్లిగడ్డలు, జీలకర్ర, నువ్వుల పొడి, పల్లీల పొడి, మినప్పప్పు, ధనియాలు, శనగపప్పు, కట్ చేసి పెట్టుకుని ఉసిరికాయలు, కళ్యామాకు, కొంచెం ఒక చిన్న నిమ్మపండు అంత సైజు అంత చింతపండు, పచ్చిమిరపకాయలు, తగినంత తాలింపు కావాల్సిన నూనె. ఇప్పుడు రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఒక చిన్న గరిటెడు ఒక 2 స్పూన్స్ అవుతుంది. దీంట్లో పచ్చిశనగపప్పు, పచ్చిమినపప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రై చేసుకున్న దీంట్లోనే కొద్దిగా వేగంగానే కొద్దిగా ధనియాలు వేసుకుంటున్నాను. ఇవి కూడా ఎక్కువ వేగొద్దు, టేస్ట్ రావాలా, స్మెల్ రావాలా, మంచి గమగమ వాసన వచ్చే వరకు తీసేయాలి. మాడనియద్దు, అసలే గోల్పోనియద్దు. చాలా టేస్టీగా ఉంటుంది తొక్కు. ఒక వారం రోజుల దాకా ఉంటుంది. ఇంకా కొద్దిగానే నువ్వులు, దీంట్లోనే నేను నువ్వుల పొడి వేయలేదు. పల్లీల పొడి ఉంది కానీ నువ్వుల పొడి నా దగ్గర లేదు. వీటిని ఒక మిక్సర్ జార్లోకి ఆయిల్ అంతా పక్కకు వచ్చేటట్టు చేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకున్నాను. దీంట్లోనే ఇదే మూకుట్లా ఇంకా కొద్దిగాన్ని ఎల్లిపాయలు వేస్తున్నాను. ఈ చలికాలం కదా, ఎల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచిది, అల్లం వెల్లిగడ్డ కాకుండా. ఈ పచ్చిమిర్చిని కూడా ఇట్లా నూనెలో వేస్తే టేస్ట్ అరోమా చాలా బాగుంటుంది. కరివేపాకు, ఈ కరివేపాకుతోటి సూపర్ టేస్ట్. ఈ రోటి పచ్చడికి కరివేపాకుతోనే టేస్ట్ బాగా పెరిగిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. దీన్ని కొంచెం ఈ గ్రైండర్లోకి తీసుకొని బరకగా, అంటే దొడ్డుగా ఫస్ట్ గ్రైండర్ తింపేసుకోవాలి. చింతపండు వేసుకొని తిప్పుకోవాలి మంచిగా. దొడ్డుగా గ్రైండర్ అయిపోతుంది. ఇవి గ్రైండర్ అయిపోయాక ఉసిరికాయలు వేసుకోవాలి. ఉసిరికాయలను ఏమి వేయించుకునే అవసరం లేదు, అట్లనే వేసేయాలి. కొద్దిగా వేసుకుంటా గ్రైండర్ పట్టేసేయాలి. ఇట్లా పట్టేస్తే ఇప్పుడు తొక్కు రెడీ అయిపోతుంది. అంటే కొన్ని వేసుకుంటా గ్రైండర్ పట్టుకుంటా, మళ్ళీ కొన్ని వేసుకుంటా గ్రైండర్ పట్టుకుంటా ఉంటే ఈ ఉసిరికాయలలో ఉన్న నీళ్ళతోటి ఈ తొక్కు మంచిగా అయిపోతుంది. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ రోటి పచ్చడి రెడీ. సింపుల్గా, ఈజీగా, తక్కువ టైంలో అన్నీ గబగబా నూనెలో కొంచెం వేసుకొని ఫ్రై చేసుకొని ఈ రోటి పచ్చడి చేసుకోవాలా. చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కొంచెం మినపప్పు వేసుకొని తాలింపు పెట్టుకుంటే సూపర్ టేస్ట్, సూపర్ తొక్కు రెడీ అయిపోతుంది. ఇది ఏంటంటే మనకు ఫుల్ ఆఫ్ కాల్షియము, సి విటమిను, కండ్లకు, హెయిర్కి, బొక్కలకు చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా మంచిది, ముసలి వాళ్ళకు కూడా చాలా మంచిది. ఈ ఉసిరికాయలు సీజన్లోనే దొరుకుతాయి. మనం విరివిగా వాడాలి. స్టాక్ కూడా పెట్టుకోవచ్చు. ఊరికే ఉసిరికాయలు తెచ్చుకొని ఆరవస్తే వక్కలు అయిపోతాయి. వీటిని స్టోర్ చేసి పెట్టుకుంటే సూపర్ ఆరోగ్యం. తినాలి, ఎప్పుడు దవడకొకటి వేసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియో ఈ నోటిఫికేషన్స్ ముందుగానే మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.